హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో మనం గ్రీన్ కలర్ బీడ్స్ చైన్ అయితే చేయబోతున్నాను. దానికోసం చెప్పి గ్రీన్ కలర్ బీడ్స్, ఇంకా నీడిల్స్, హుక్, సీజర్, ఇంకా థ్రెడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. ఈ బీడ్స్ని యూస్ చేసి ఫ్రెండ్స్ ఈరోజు 2-in-1 చైన్ అయితే చేయబోతున్నాను. సో హుక్కి అయితే మనం ఫస్ట్ ముడి వేసేసుకోవాలి. నేను 2 స్టెప్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో 4 దారాలు తీసుకున్నాను. 2 నీడిల్స్కి అయితే ఎక్కించేసుకున్నాను. చిన్న నీడిల్స్ తీసుకున్నానండి. మీకు కనుక నీడిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక హ్యాండ్తో వీడియో చేస్తాను కాబట్టి సో నేను ఎక్కించేసుకొని మీకు చూపిస్తున్నానండి. 2 థ్రెడ్స్కి అలా బీడ్స్ని అయితే ఎక్కించేసుకున్నాను. గ్రీన్ కలర్ హాఫ్ వరకు ఎక్కించుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే గోల్డ్ కలర్ బాల్స్ అనమాట. ఇవి ప్లాస్టిక్కేనండి. బాల్స్ అనేవి ప్లాస్టిక్, గోల్డ్ పైన షైనింగ్ వచ్చింది. సో ఒక గోల్డ్ బాల్, ఇంకొక 8 బీడ్స్ని అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక కౌంట్ చేసుకోవచ్చు. మీరు ఇటువైపు ఎన్ని అయితే బీడ్స్ని వేసుకుంటారో ఒక సైడ్కి, ఎనదర్ సైడ్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అన్నే బీడ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 8 బాల్స్ వేసాను కదండి, అదే 8 బీడ్స్ వేసాక పైన అగైన్ మళ్ళీ నేను గోల్డ్ బాల్ అయితే యూస్ చేసుకున్నాను. సో మళ్ళీ 2 దారాలు అంటే 2 ప్యాట్లు కదండి వేసుకునేది. సో నాకు వీడియో తీయడానికి కొంచెం కష్టమయ్యి ఒక్క హ్యాండ్తో చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కొక్క నీడిల్ని అయితే ఎక్కించుకుంటాను. మీకు కనుక ఇవి చేసుకోవాలనుకుంటే 2 నీడిల్స్కి ఒకటేసారి బీడ్స్ని అయితే ఎక్కించేసుకోవచ్చు. మనకి ఎక్కువ బీడ్స్ తెచ్చుకుంటే గిన్నెలో వేసుకొని ఎక్కించుకోవచ్చు అండి. మనకి ఎక్కించుకునేంతగా బీడ్స్ మన దగ్గర లేవనుకోండి, చేతిలో వేసేసుకొని టక్క అయితే మనం బీడ్స్ని ఎక్కించేసుకోవచ్చు. ఇలా 8 పూసలు వేసుకొని ఒక బీడ్ని అయితే వేసుకున్నానండి. ఇలా నేను అంటే మన ఇష్టం, మన లెంత్ని బట్టి బీడ్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి గ్రీన్ కలర్ బీడ్స్ అండి. ఒక్క బీడ్కి నేను ప్రీవియస్ వీడియోలో మెరూన్ కలర్ ఒకటి చేశాను. మీకు ఐడియా ఉందో లేదో నా ఛానల్లో మీకు వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. లాకెట్తో రామ్ పరివార్ లాకెట్తో చేశాను అనమాట. సో ఆ బీడ్స్లోనే ఇది వేరే మోడలు గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. మీకు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఒక ముత్యాన్ని అయితే వేసి యాడ్ చేసి చూస్తున్నాను. అంటే గోల్డ్ బాగుందా లేకపోతే ఈ ముత్యం అయితే బాగుందా అని. సో లేదు, గోల్డే బాగుంది అనిపించింది. నేను ఇంకా దాన్ని తీసేస్తానండి. ఇంక వేరే నీడిల్తో వేరే వైపుకి మనం ఎక్కించుకోలేదు కదా, అంటే 2 నీడిల్స్తో ఎక్కించుకోవాలని చెప్పాను కదా, ఇలా చేతిలో వేసుకొని ఎక్కించేసుకుంటే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం 8 వేసుకున్నానండి. క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్, చాలా ఈజీ, స్పీడ్గానే అయిపోతుంది అనమాట. చూడండి 8 పూసలు వేసుకున్నాను, ఒక గోల్డ్ బాల్ వేసుకున్నాను, మళ్ళీ అగైన్ 8 వేసుకుంటున్నాను. నేను 2-in-1 అని పెట్టేశాను కదండి వీడియో మనకి థంబ్నెయిల్. 2-in-1 అంటే నార్మల్గా సగం వరకు మనం ప్లెయిన్ వేసుకున్నాం కదా, తర్వాత కొంచెం నుంచి ఒక గోల్డ్ బాల్ ఇంకా బీడ్స్ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాను. అంటే మనకి నెక్ మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందన్నమాట. సో ప్లెయిన్ వచ్చినప్పుడు మనకి థంబ్నెయిల్లో ఒక సైడు లాకెట్ లేకుండా వేసి చూపించాను, మరొక సైడ్ లాకెట్ వేసింది చైన్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. అలా మనకి ఏవైనా మన ఇంట్లో లాకెట్స్ ఉన్నాయి అని అనుకుంటే ఆ లాకెట్ని పక్కన పెట్టేసుకొని ఎప్పుడైనా ఒకటే మోడల్లో కాకుండా, అంటే ఒకటే లుక్గా కాకుండా ఒకసారి లాకెట్ వేసుకోవచ్చు, ఇంకొకసారి మార్చుకోవచ్చు అనమాట. మనకి లాకెట్స్ తీసుకున్నప్పుడు నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, పైన మనకి హోల్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. హోల్స్తో పాటు వెనకాల లాక్ ఉండేది ఒకటి ఉంటుందన్నమాట. సో లాక్ ఉండేదంటే కొక్కేం ఉండేది ఉంటుంది. అలాంటిది కనుక మీరు తీసుకుంటే నా ఛానల్లో ఉన్నాయండి, మీకు ఆ మోడల్ కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు. అలాంటివి కనుక తీసుకుంటే మనం ఎన్నిటి మీదకైనా మార్చుకోవచ్చు అనమాట. అంటే ఒకటే దాని మీదకి వేసేసి ఉంచితే అంతగా, అంటే ఒకటే దాని మీద పెట్టేసినట్టు ఉంటుంది కదా. మీరు నాది ఫస్ట్ వీడియో చూసుంటే మాత్రం సేమ్ అలానే చేశాను ఫ్రెండ్స్. దానికి వెనకాల ఉంది, కాకపోతే మెరూన్ కలర్ దానికి బాగుందని చెప్పేసి నేను వేసి వదిలేశాను. ఇకపై అలా కాకుండా ఒక లాకెట్ని ఒక 2-3 మోడల్స్ మీదకి మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ హాఫ్ అయితే నేను వేసేసుకున్నాను. ఇంకో హాఫ్ కూడా సేమ్ ఇలానే ఇదే మోడల్ కంటిన్యూషన్ చేస్తానన్నమాట. ఇలాంటి చాలా వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నీడిల్స్ గురించి కానివ్వండి, బీడ్స్ గురించి కానివ్వండి, థ్రెడ్ గురించి కానివ్వండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీ ఏరియాని మెన్షన్ చేస్తే నేను ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది చెప్పగలుగుతాను. సో ఇది ఒక సైడ్ అంతా వేసేసాను ఫ్రెండ్స్. మరొక సైడ్ నేను ఒక సింగిల్ నీడిల్ తీసుకుని బీడ్స్ కూడా అయిపోవచ్చాయండి, ఎందుకంటే నేను తీసుకొచ్చింది 2 ప్యాట్లే. ఒక్కొక్క ప్యాట్ వచ్చేసి ఎంత పడింది ఏంటి అనుకుంటే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని ఇలా వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అండి, మనది హాఫ్ వరకు మధ్యలో చూసారా ఎన్ని బాల్స్ వచ్చినాయి అంటే గోల్డ్ బాల్స్
మొత్తం నేను 6 వేసుకున్నానండి. దీనికి 6 దానికి 6 మొత్తం 12 అనమాట. మీకు కొంచెం బాగా కావాలి, మీ దగ్గర ఎక్స్ట్రా బీడ్స్ ఉన్నాయనుకుంటే ఇంకొంచెం కిందకి దిగాలి, నెక్ కిందకి దిగాలి అనుకుంటే మధ్యలో ఇంకొక 2 బాల్స్ అంటే ఇంకొక 4 బాల్స్‌ని అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. పైన హాఫ్ వరకు ప్లెయిన్ ఏసాను. మిగతాది ఇలా వేసుకొచ్చాననమాట. మీరు గమనించినట్టయితే నాకు 2 గోల్డ్ బాల్స్ పక్కన రాలేదు ఫ్రెండ్స్. నేను ఒక బీడ్ తగ్గించి వేశాను. ఇదే దీంట్లో ట్రిక్ అండి. పక్కన వస్తే అంతగా కాదు. ఆ లాకెట్ వేసుకునే కన్నా విడిగా వేసుకుంటున్నప్పుడు పక్కన వస్తే ఒకటేలా ఉంటుందనమాట. అలా కాకుండా ఒక్క గోల్డ్ బాల్ కింద ఇంకొక గోల్డ్ బాల్ వచ్చినట్టు మీకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా చూడండి. నేను మీకు గనుక ఈ వీడియో ఫుల్ స్టార్టింగ్ నుంచి చూస్తే మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే హుక్‌నైతే వేసేసుకుంటున్నాను. హుక్ ముడివేయడం స్టార్టింగ్లో మీకు డైరెక్ట్గా వేసేసి చూపించాను కదండి. సేమ్ ఇలాగే అంటే ఎండింగ్ ముడి స్టార్టింగ్ ముడి ఒకటే ఉంటుంది, అలా వేసుకోవడమే. ఏంటంటే ఇప్పుడు మొత్తం బీడ్స్ వేసాక కొంచెం బీడ్స్ అనే వెయిట్ ఉండి ఊడిపోతుంది అనే ఒక భయం ఉంటే ఇలా వేస్తున్నాను కదండి, ఇలా వేసి చూడండి. ఇదే ట్రిక్ అనమాట. అసలు మీకు ఇంకా అది తెగదు అనమాట. సో ఆ కొంచెం దారం ఉంది కదా, దాన్ని అయితే సిజర్తో కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని చివరిలో చిన్నగా కాల్చేసుకుంటే సరిపోతుందనమాట. కాల్చుకోవడం వల్ల ఏంటంటే బీడ్స్ అనేవి అంటే సిల్కీ థ్రెడ్ కదండి. సో అది ఇలా లూజ్ అయిపోయి థ్రెడ్ అనేది ఊడిపోయి బీడ్స్ అన్నీ పోతాయి. సో అలా కాకుండా నా దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా బీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం దాన్ని యాడ్ చేసుకున్నానండి. అంటే ఒక సైడ్కి వేసినప్పుడు ఇంతవరకు సరిపోతుంది అనుకున్నాను. కాకపోతే నా దగ్గర ఒక 10 బీడ్స్ అవి ఎక్స్ట్రా మిగిలిపోయినాయి అనమాట. సో నేను ఇటువైపుకి వేసేసుకొని అలా కవర్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పక్కన లేకుండా వేరేలా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.